గాలివాన బీభత్సం చేసింది. మెదక్ సిద్దిపేట జిల్లాల్లో గాలివాన లిటరలీ బీభత్సమే చేసింది. మెదక్ జిల్లా బహిరంగ్ దిబ్బలో ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఇంట్లోని సామాన్లన్నీ చెల్లా చెదరైపోయాయి. మరోవైపు కల్లాల్లో ఉన్న వరి ధాన్యం అంతా తడిసిపోయింది. అల్లాదుర్గంలో ఒక భారీ వృక్షం రోడ్డుపై నేల కొరిగింది. ఇక గోడౌన్ పైకప్పు ఎగిరిపోవడంతో ధాన్యం బస్తాలన్నీ కూడా ఆ వర్షానికి తడిసిపోయాయి. తొగుట మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసి ముద్దైపోయిన పరిస్థితి. తొగుటలో రహదారికి అడ్డంగా ఒక భారీ వృక్షం పడిపోయింది. ఈ దృశ్యాల్లో చాలా క్లియర్గా ఇంటి పైకప్పు ఎగిరిపోయిన ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఇంటి పైకప్పు ఎగిరిపోయి గాలివాన బీభత్సానికి, ఊహించని గాలివాన బీభత్సానికి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి. మెదక్ సిద్దిపేట జిల్లాల్లో గాలివాన ఒక్కసారిగా మెదక్ జిల్లా బహిరంగ్ దిబ్బలో ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఆ ఇంట్లో ఉన్న సామానంతా కూడా ఎలా చెల్లా చెదురుగా పడిపోయాయో, ఆ వర్ష బీభత్సం కాస్త తగ్గిన తర్వాత మాత్రమే ఇంట్లో వాళ్ళంతా లోపలికి వెళ్ళి పరిస్థితి ఏంటి అన్నది అంచనా వేసుకునే పరిస్థితి. పూర్తిగా ఇంట్లో ఏ సామాను ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితి తయారైంది. ఇక కల్లాల్లో ఉన్న వరి ధాన్యం అంతా కూడా తడిసిపోయి రైతన్న ఇప్పటికే మద్దతు ధర సరిగ్గా లేక, కొనుగోలు లేక దిగాలు పడిపోతూ ఉంటే దానికి తోడు ఈ గాలివాన వచ్చి ఉన్న కాస్త ఆశలపై కూడా ఎలా వర్షపు నీరు చల్లిందో మనం చూస్తూ ఉన్నాము. అల్లాదుర్గంలో ఒక భారీ వృక్షం నేలపై అడ్డంగా పడిపోయిన దృశ్యాలు రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఇలా ఒక చోట అని కాదు, ఆ జిల్లా వ్యాప్తంగా మెదక్ సిద్దిపేట జిల్లాల్లో చాలా చోట్ల ఇలాంటి దారుణమైన పరిస్థితే చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన గాలివాన బీభత్సం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. ఆ రెండు జిల్లాల్లోనూ గోడౌన్ పైకప్పు ఎగిరిపోవడంతో లోపల నిల్వ చేసిన ధాన్యం బస్తాలన్నీ కూడా వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. తొగుట మార్కెట్ యార్డ్లో పెట్టిన ధాన్యం బస్తాలు కూడా తడిసి ముద్దైపోయిన పరిస్థితి. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.